ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 7th హౌస్లో కనుక గురువు ఉన్నట్టయితే ఎటువంటి వైవాహిక సమస్యలు ఇస్తాడు, వివాహంలో ఎటువంటి సమస్యను తీసుకొచ్చి ఘర్షణ కావచ్చు, ఆధిపత్య ధోరణి, దీనివలన ఎలాంటి మానసిక సంఘర్షణ ఇస్తాడు అనేది తెలుసుకుందాము. శుభగ్రహమైనటువంటి గురువు నైసర్గిక శుభగ్రహము. జాతకంలో ముఖ్యంగా చూసేటువంటి గ్రహమైన గురువు కూడా ఎంత శుభగ్రహమైనప్పటికీ కూడా 7th హౌస్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో. స్వభావరీత్యా చూసినా కూడా గురువు జ్ఞానాన్ని ఇష్టపడేటువంటి ప్లానెట్. అది ఆధ్యాత్మిక జ్ఞానమే కాకపోవచ్చు, మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ కూడా. అంటే వారు ఇప్పుడున్న సమాజంలో కాంటెంపరీ సొసైటీలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి ఎడ్యుకేషన్ సాధించడము, రీసెర్చ్లో ఉండడము, తమ యొక్క అచీవ్మెంట్స్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు గురువు. అలాగే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి, పురాణాలు, శాస్త్రాలు, వీటి పట్ల ఆసక్తి, వాటిలో మంచి పట్టు, ఆ విధమైనటువంటి జ్ఞానం కూడా ఇస్తాడు ఇదే గురువు. అయితే ఇంత మంచి గ్రహమైనటువంటి గురువు కూడా, ఇంత మంచి ఫలితాలను సూచించే గురువు కూడా 7th హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు వైవాహిక సమస్యలు ఇస్తాడు. ఒక కారణం కనుక చూసినట్టయితే ఇటువంటి జ్ఞానాన్ని ఇష్టపడేటువంటి గురువు ఎప్పుడైతే 7th హౌస్లో ఉంటాడో, 7th హౌస్ అనేది మ్యారేజ్, రొమాన్స్, ఇటువంటి వాటికి సంబంధించిన హౌస్ కాబట్టి వీటిలో గురువు కొంత అసౌకర్యాన్ని ఫీల్ అవుతాడు. సాధారణంగా గురువు 7th హౌస్లో ఉన్నప్పుడు అందుకే కొంతవరకు సమస్యలను ఇస్తాడు. ఆడవారి విషయంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి మగవారి విషయంలో కంటే. ఎందుకంటే ఆడవారికి గురువు భర్తృకారకుడు కూడా అవుతాడు, అంటే హస్బెండ్ని సూచించేటువంటి ప్లానెట్ అవుతాడు గురువు. అందుకే స్త్రీల విషయంలో గురువు 7th హౌస్లో ఉన్నప్పుడు కొంత దాన్ని డీప్గా స్టడీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. గురువు యొక్క పాజిటివ్ సైడే చాలామంది చెప్తూ ఉంటారు, కానీ గురువు యొక్క నెగిటివ్ సైడ్, నెగిటివ్ షేడ్ కనుక చూసినట్టయితే వారికి ఉన్న జ్ఞానం వలన కొంత సెల్ఫ్ ప్రైడ్, అంటే దాన్నే ధిషణహంకారము ఉంటాం. అంటే వారికి ఉన్న జ్ఞానం వలన కొంత గర్వము, అహంకార ధోరణి, ఆధిపత్య ధోరణి, తనకే అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావజాలము, వీటి వలన ఇతరులను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు గురువు సప్తమంలో ఉన్నటువంటి వ్యక్తులు. దీనివల్లే వారి యొక్క మ్యారిటల్ లైఫ్లో కూడా, అంటే వైవాహిక జీవితంలో కూడా ఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా స్త్రీలకు కనుక ఇలా ఉన్నట్టయితే వారి భర్త ఎప్పుడు కూడా వీరి మీద ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ ఉండడము. ఉదాహరణకి స్త్రీ కూడా మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మంచి జాబ్లో ఉన్నప్పటికీ కూడా వీరు తమ యొక్క జ్ఞానాన్ని, తన యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ భార్య యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడము, కొంతవరకు వారిని డిమోటివేట్ చేయడము, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది. కాబట్టి వారికి మ్యారేజ్లో ముఖ్యంగా స్త్రీలు కొంత మానసికంగా కృంగుబాటుకు లోనవడము, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడము అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక గురువు ఎప్పుడైతే 7th హౌస్లో ఉంటాడో, ఆ 7th హౌస్ ఏది అయింది అంటే ఏ రాశి అయింది అనే దాన్ని బట్టి కూడా గురువు ఎంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడు, అంటే ఎంత అశుభ ఫలితాలు ఇస్తాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా కనుక చూసినట్టయితే కుజదోషం వలన వచ్చే ప్రాబ్లమ్స్ కంటే కూడా గురువు సప్తమంలో ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ యొక్క తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. గురువు ఉదాహరణకి సప్తమంలో నీచలో ఉన్నాడు. కర్కాటక లగ్నానికి గురువు 7th హౌస్ అయిన మకరంలో నీచలో ఉంటాడు. ఇదే కర్కాటక లగ్నానికి గురువు పాప అవుతాడు, ఎందుకంటే 6th లార్డ్షిప్ తీసుకుంటాడు కాబట్టి. అటువంటి గురువు 7th హౌస్లో నీచలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి, ఇందాక చెప్పినటువంటి మానసిక సంఘర్షణ, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడు. అలాగే మకర లగ్నానికి కనుక తీసుకున్నట్టయితే 7th హౌస్లో గురువు ఉచ్చలో ఉంటాడు. మకర లగ్నానికి కూడా గురువు పాప అవుతాడు, ఎందుకంటే 3rd లార్డ్ అలాగే 12th లార్డ్ అవుతాడు మకర లగ్నానికి. 12th హౌస్ అనేది మూల త్రికోణం అయింది, అటువంటి మూల త్రికోణం పాపస్థానం అయింది కాబట్టి గురువు మరింత పాపిగా ఉండి మకర లగ్న జాతకులకి 7th హౌస్లో కనుక గురువు ఉంటే, ముఖ్యంగా స్త్రీలకి భర్త నుంచి చాలా తీవ్రమైనటువంటి మానసిక వేదన అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇక రవి తర్వాత అంతా ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్ ఏదన్నా ఉంది అంటే అది గురువు. అయితే గురువు దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, వారికి ఎదుటి వ్యక్తి మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా, జెలసీ అంటే ఈర్ష్య ఉన్నా, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలని ఉన్నా కానీ అది చాలా సాఫ్ట్గా చేస్తారు. కాబట్టి కుజుడిలాగా వాళ్ళు అగ్రెసివ్గా, అంటే దూకుడుగా మాట్లాడడము, చేయి చేసుకోవడము, ఇటువంటి ధోరణిలో కాకుండా
వారి యొక్క మాటల ద్వారా, సున్నితమైనటువంటి మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని గాయపరచడము, వారి యొక్క బిహేవియర్ ద్వారా ఎదుటి వ్యక్తిని కించపరచడము, వారిని తోలనాడము, తక్కువగా చూడడము, ఇటువంటి ధోరణి ఉంటుంది. కాబట్టి మరింత ప్రమాదకరమైనటువంటి సమస్యలే ఉంటాయి గురువు సప్తమంలో ఉండడం వలన. అయితే గురువు సప్తమంలో ఉండడం అనేది ఒక నెగిటివ్ పాయింట్గా, గురువు యొక్క నెగిటివ్ పాయింట్స్ చెప్పడం అనేది ఉద్దేశం కాదు. కానీ సప్తమంలో ఉన్న గురువు అన్ని రకాలుగా చాలా శుభ ఫలితాలు ఇస్తాడు మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో అని అనుకోవడం అనేది పొరపాటు. ఇక గురువు దగ్గర ఉండేటువంటి ఇంకొక వీక్ పాయింట్ ఏంటి అంటే సెల్ఫ్ ప్రైజ్ అనేది ఎక్కువగా కోరుకుంటారు. తనను తాను పొగుడుకోవడము, ఎదుటివారు తనను పొగడాలి అనుకోవడము, తనకు ఉన్న విద్యార్హతలను మించి ఎక్కువగా తనని తాను పొగుడుకోవడము, తనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ మించి ఎక్కువగా పొగుడుకోవడము, అవతల వ్యక్తి తక్కువగా చూడడము, ఎదుటివారి కంటే తన యొక్క జ్ఞానమే ఎక్కువ, తనకున్న క్వాలిఫికేషన్ ఎక్కువ, తనకున్న జాబ్ పెద్దది లేదా తన బిజినెసే గొప్పది అనేటువంటి ఒక ధోరణి వారి మాటల్లో చేతల్లో ఎప్పుడు కూడా కనపడుతూ ఉంటుంది. దీనివలన పార్ట్నర్ పట్ల కూడా, అంటే జీవిత భాగస్వామి పట్ల కూడా ఇటువంటి ఒక ధోరణి ఉండడం వల్లనే వారి యొక్క వైఫ్స్ అంటే వారి యొక్క భార్యలు కొంతవరకు మానసికంగా కృంగుబాటుకి లోనవుతూ ఉంటారు. ఇక ఇటువంటి వ్యక్తులకు ఎక్కువగా మెటీరియలిస్టిక్ గెయిన్స్ మీద ఆసక్తి ఉంటుంది. అంటే సమాజంలో ఉన్నతమైన హోదాని సంపాదించాలి, స్థాయి కలిగి ఉండాలి, ధనం బాగా సంపాదించాలి, తన జ్ఞానంతో 10 మందిలో పేరు తెచ్చుకోవాలి, తన జ్ఞానాన్ని అందరూ గుర్తించి తన్ని ప్రశంసించాలి. ఇటువంటి దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది వారి యొక్క మ్యారిటల్ లైఫ్ మీద కంటే కూడా. దానికంటే కూడా అంటే మ్యారిటల్ హ్యాపీనెస్ అంటే వైవాహిక జీవితము, వైవాహిక సౌఖ్యము, వీటికంటే కూడా వారికి తమ యొక్క కెరీర్లో ఉన్నతి, తమ పేరు ప్రఖ్యాతులు, వీటి మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. కాబట్టి వీరు వైవాహిక జీవితాన్ని కొంతవరకు నెగ్లెక్ట్ చేస్తారు, తమ జీవిత భాగస్వామిని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి వైవాహిక జీవితంలో ఒక శూన్యత, ఒక నిస్తేజము అనేది ఆవరించి ఉంటుంది. ఇక ఇదే గురువు కనుక 7th హౌస్లో ఉండి అస్తంగత్వం కనుక చెందినట్లయితే ఇది కూడా తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవికి దగ్గరగా ఉంటాడు కాబట్టి 7th హౌస్లో అది డైవర్స్ కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక గురువు 7th హౌస్లో ఉన్నప్పుడు శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. 7th హౌస్లో గురువు శుక్రుడితో ఉన్నప్పుడు ఆ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క మ్యారిటల్ లైఫ్లో వివాహానికి సంబంధించినటువంటి ఫలితాల్లో సమస్యల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. గురు శుక్రులు ఇద్దరూ శుభగ్రహాలైనప్పటికీ కూడా వారి యొక్క కలయిక పరస్పరం చూసుకోవడం, అంటే గురువు 7th హౌస్లో ఉండి శుక్రుడు లగ్నంలో కనుక ఉన్న అటువంటి సందర్భాల్లో కూడా వైవాహిక జీవితంలో ఎక్కువ సమస్యను తీసుకొస్తాడు గురువు. ఇదే గురువు పాడైనట్టయితే వైవాహిక సమస్యలు ఇస్తూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటి వల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ప్లానెట్ గురువు. గురువు పాడైతే ఏ పోర్ట్ఫోలియో దెబ్బతింది అనే దాన్ని బట్టి ఆ సమస్యలు అనేవి తీవ్రంగా ఉంటాయి. గురువు వైవాహిక సమస్యలు ఇచ్చినప్పుడు తీవ్రంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఇచ్చేటప్పుడు కూడా అవి కూడా తీవ్రంగా ఉంటాయి. అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా గురువు పాడైనప్పుడు ఇచ్చేటువంటి ఫలితాల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పాపగ్రహానికి కూడా తీసుకోడు గురువు పాడైనప్పుడు. ఇక ఇటువంటి ఒక జ్ఞానాభిలాష కలిగినటువంటి గురువు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే వారికి ఇందాక చెప్పినట్టుగా వైవాహిక జీవితం మీద ఆసక్తి తక్కువ ఉండి తమ కెరియర్, తమ యొక్క కీర్తి ప్రతిష్టలు, వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉండడం వలన అది కూడా ఒక కారణం అవుతుంది మ్యారిటల్ ప్రాబ్లమ్స్కి. అయితే వీరికి ఒక్కొక్కసారి తమతో సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి జీవిత భాగస్వామి వచ్చిన ఒక రకమైన జెలసీ ఫీల్ అవ్వడము, దానివల్ల తమను తాము ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడము, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వ్యక్తి మీద మాటల దాడి, ఎదుటి వ్యక్తిని చులకనగా చూడడము, జీవిత భాగస్వామిని, ఇటువంటి నేచర్ కూడా ఉంటుంది గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే హారోస్కోప్లో. ఇటువంటి మానసికపరమైనటువంటి సమస్యలు ఇస్తాడు కాబట్టి గురువు 7th హౌస్లో ఉండి చాలా ఫ్రస్ట్రేషన్ని, స్ట్రెస్ని తీసుకొస్తాడు వారి యొక్క మ్యారేజ్లో. గురువు 7th హౌస్లో ఉండి డైవర్స్ అనేది ఇవ్వడు, కానీ ఇందాక చెప్పినట్టుగా మానసిక సమస్యలు, ఆ ఘర్షణ, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఒత్తిడి అనేది ఎక్కువగా కలిగిస్తాడు. అదేవిధంగా గురువు 7th హౌస్లో ఉన్నప్పుడు అది శుక్రుడిల్లు కనుక అయినట్టయితే, అంటే మేష లగ్నము లేదా వృశ్చిక లగ్నానికి 7th హౌస్లో గురువు ఉన్నప్పుడు వైవాహిక సమస్యలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. వారికి చాలా ఉన్నతమైనటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి వస్తాడు, కానీ
ఆ విద్యార్హతల వల్లనే వారికి ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ప్రైడ్ వల్లనే ఈ జాతకురాలు, ముఖ్యంగా స్త్రీల విషయం చెప్తున్నాను ఇక్కడ, జాతకురాలు ఎక్కువగా స్ట్రెస్ని ఫీల్ అవుతుంది, కృంగిపాటు అనే దానికి లోనవుతారు. అదేవిధంగా 7th హౌస్లో గురువు ఉన్నప్పుడు శుక్రుడు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్స్, ఆ హార్మోనీ అనేది దెబ్బతింటుంది. వారి యొక్క ఉన్నటువంటి వారి ఇద్దరి మధ్య ఉండవలసినటువంటి అనురాగము అవి కొంత తగ్గుతాయి. ఎప్పుడు కూడా వారి బంధంలో వీరు ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తుంటారు, ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేసేటువంటి పద్ధతి కాకుండా. వీరి దృష్టిలో మ్యారేజ్ అనేది తమ ఆధిపత్యాన్ని ఎదుటి వ్యక్తి మీద చూపించాలి అనేటువంటి ఒక ప్రక్రియ తప్ప అవతల మనిషిని యాక్సెప్ట్ చేసి వారిని కూడా ఆదరించడము అనేటువంటి ఒక ధోరణి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు ఎక్స్పెన్సివ్ ప్లానెట్, ఎప్పుడూ కూడా తనని తాను పెంచుకుంటూ ఉండాలి. తను ఎంత పేరు వచ్చినా ఇంకా పేరు రావాలి, ఎంత ధనం వచ్చినా ఇంకా ధనం రావాలి. అలాగే ఎదుటి వ్యక్తి, ఉదాహరణకి ఇక్కడ జీవిత భాగస్వామి విషయంలో కూడా వీరికి ఎంత సర్వీస్ చేసినా, వీరితో ఎంత బాగున్నా, ఎంత సపోర్ట్ ఇచ్చినా ఇంకా ఎక్కువ చెయ్యాలి అనేటువంటి ఒక కంప్లైంట్ అనేది వీరికి ఎప్పుడు ఉంటుంది. దీనివల్లే మానసికంగా అటువంటి స్ట్రెస్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా గురువు గురించి కూడా కొంత స్టడీ అనేది చేయాల్సి ఉంటుంది 7th హౌస్లో ఉన్నప్పుడు. నైసర్గికంగా శుభత్వం కలిగినటువంటి గురువు ఆధిపత్య రీత్యా కనుక పాపాధిపత్యం తీసుకున్నట్టయితే మరింతగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, మకర లగ్నానికి, వృషభ లగ్నానికి గురువు ఎక్కువ పాపి అవుతాడు. ఎందుకు అంటే ఇక్కడ ధనస్సు అనేది దుస్థానం అవుతుంది. ధనస్సు గురువుకి మూల త్రికోణ స్థానం. మూల త్రికోణ స్థానం కూడా ఓన్ హౌస్ ఎంత పవర్ఫుల్లో ఒక ప్లానెట్కి, అలా మూల త్రికోణ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్. అటువంటి మూల త్రికోణమైన ధనస్సు ఎప్పుడైతే దుస్థానం అవుతుందో ఆ లగ్నానికి గురువు మరింత పాపయ్యి ఎక్కువగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. కర్కాటక లగ్నానికి గురువు 6th లార్డ్ అవుతాడు, అది ధనస్సు. మకర లగ్నానికి గురువు 12th లార్డ్ అవుతాడు, అది ధనస్సు. అలాగే వృషభ లగ్నానికి గురువు 8th లార్డ్ అవుతాడు, అది ధనస్సు. కాబట్టి ఈ లగ్నానికి గురువు 7th ఉన్నప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడు వారి యొక్క మ్యారేజ్లో. అదేవిధంగా కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు గురువు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. గురు శుక్ర కలయిక, గురు రవిల కలయిక, గురు రాహు, గురు కేతు, గురు చంద్ర కూడా కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఇస్తుంది. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసికపరమైనటువంటి డిస్టర్బెన్సెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవి ఎక్కువగా ఉంటాయి వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. గురుచంద్రుల కలయిక గజకేసరి యోగం అయినప్పటికీ కూడా 7th హౌస్లో ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్లో కొంతవరకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఈ 2 గ్రహాల యొక్క కలయిక వలన. అలాగే రాహుతో కలిసినప్పుడు కూడా తన పార్ట్నర్ తనని చీట్ చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ కలిగి ఉండడము, అది నిజం కాకపోయినప్పటికీ దానివల్ల తనలో తాను ఎక్కువగా కుమిలిపోతూ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి ధోరణి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురుకేతువుల కలయిక ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరిని తీసుకొస్తుంది. తన ఆధిపత్య ధోరణిని చాటుకోవడానికి చాలా త్వరగా ఘర్షణకు దిగడము, ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. గురు రవులు కలయిక ఉన్నప్పుడు కూడా గురువు అస్తంగత్వం చెందినప్పుడు వారికి దగ్గరగా ఉండి అది డైవర్స్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా గురువు ఒక్కొక్క గ్రహంతో కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు 7th హౌస్లో ఉన్నప్పుడు. కాబట్టి గురువు 7th హౌస్లో కనుక ఉన్నట్లయితే ఆ హౌస్ గురువుకి ఎంత ఫ్రెండ్లీ హౌస్, అలాగే గురువు ఆ లగ్నానికి శుభడా పాప, ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాడు అనేటి విషయాల్ని, అటువంటి విషయాలు మనం కొంతవరకు స్టడీ చేసి, ఒకవేళ గురువు కనుక నిజంగానే చాలా నెగిటివ్గా ఉండి 7th హౌస్లో కనుక ఉన్నట్లయితే గురువుకు రెమెడీస్ చేసుకోవడం కొంతవరకు ఉపశమనాన్ని తీసుకొస్తుంది, నెగిటివిటీని తగ్గిస్తుంది అటువంటి రెమెడీస్ చేసుకోవడం వలన. ఏదేమైనా కానీ ఈ వీడియోలో చెప్పదలుచుకున్న పాయింట్, గురువు నైసర్గిక శుభుడైనప్పటికీ కూడా ఒక జాతకంలో అత్యంత ముఖ్యమైనటువంటి శుభగ్రహం అయినప్పటికీ కూడా 7th హౌస్లో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి గ్రహంగా మనం గురువుని చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.